శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం నమ శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశయులకు చాలా మంది ప్రస్తుత కాలంలో అనేక మంది ఉద్యోగ సమస్యలతోటి, వివాహ సమస్యలతోటి, ముహూర్తం ఎలా పెట్టుకోవాలనే విషయంలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ 3 వీడియోలు విడివిడిగా చేశాను. కాబట్టి ఆ 3 వీడియోలు చూడండి. అవి చూడటం వల్ల ఎవరైతే ఉద్యోగ సమస్యలతో కానీ, వివాహ సమస్యలతో కానీ బాధపడుతూ ఉంటారో అటువంటి వారికి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే మిథున రాశి వారికి కూడా, అంటే మిథున రాశి వారికి మాత్రమే కాకుండా 12 రాశుల వారికి కూడా ఈ చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా ప్రతికూలతలు అనేటటువంటివి కలుగుతాయి. ఆశించినంత గొప్ప ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా మిథున రాశి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడ సంచరిస్తున్నాడంటే మీ రాశికి 9వ స్థానమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మరి కుంభరాశిలో అంటే 9వ స్థానంలో బుధుడు ఒక్కడే ఉన్నాడంటే కాదు. బుధుడితో పాటు ఆల్రెడీ రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, తర్వాత 13వ తేదీ నుంచి రవి కూడా వచ్చి జాయిన్ అవుతున్నాడు. కాబట్టి అంటే 4 గ్రహాల యొక్క ప్రభావం, దీనిని చాతుర్గ్రహ కూటమి అంటారు. ఈ చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం మిథున రాశి వారికి 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో జరుగుతున్నది. ఇక్కడ రాహువుతో కలవటం వల్ల అదృష్టం మసకబారుతుంది. అంటే అదృష్టం దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోతూ ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 9వ స్థానంలో బుధ రాహు గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుందంటే అనవసరమైన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి అవసరమైనటువంటి విషయాలు పక్కకు పెనెట్టేసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటివి జరగకుండా చూసుకోవాలి. ఇంకోటి, మాట్లాడేటటువంటి మాటలలో జాగ్రత్తగా మాట్లాడాలి, అపార్థాలు రాకుండా చూసుకోవాలి. ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి 3వ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత రవి రాహు గ్రహాల యొక్క కలయిక పితృదోషాన్ని కూడా కలిగిస్తుంది. ఇది ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంచెం ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళన కూడా కలిగిస్తూ ఉంటుంది. ప్రధానంగా మీ జన్మరాశికి చతుర్థాధిపతి అయినటువంటి రవి కూడా, చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాహువుతో కలిసి సంచరిస్తున్నటువంటి ఈ సమయంలో మీకు ఏ రకంగా ఉంటుందంటే గృహ నిర్మాణాది పనులు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఏదో కష్టం ఎక్కువ, సుఖం తక్కువ, ఎక్కడో మనశ్శాంతి కోల్పోతున్నామనేటటువంటి భావన కూడా మిథున రాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే ఎవరైతే ఉద్యోగపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, వివాహం కాక బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి కూడా ఉద్యోగ వివాహాది సమస్యలలో రకరకాలైనటువంటి, అంటే ఉద్యోగ వివాహాది విషయాలలో రకరకాలైన సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఊహించని విధంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి కొద్ది అవకాశాలు రావటం, ఆల్రెడీ ఉద్యోగంలో కొన్ని సమస్యలతో బాధపడుతున్నటువంటి వారి గబక్కన దాన్ని వదిలేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే మీ జన్మరాశికి 8వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. కానీ కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ స్థానదోషం అనేటటువంటి మిథున రాశి వారికి చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ 8వ స్థానంలో కుజుడు యొక్క సంచారం అనేటటువంటిది మిథున రాశి వారు అత్యంత క్రమశిక్షణగా నడుచుకోవాలి. కఠినమైన శ్రమ చేస్తేనే కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందలేరు. కఠినమైన శ్రమ చేసినట్లయితే లక్ష్య సాధనలో విజయం దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. భూమి నిర్మాణ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా లాభాలు కలుగుతూ ఉంటాయి. పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ఇక మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ఎప్పుడైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు ధర్మం తప్పకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారో ఆ ధర్మమే సదా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందని కూడా చెప్పాలి. మరి డేవైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ 11వ తేదీ ఉదయం నుంచి
12వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు ఉండేటటువంటి సమయంలో అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి, శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. పని ఒత్తిడి విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు గనక చక్కగా మీ బాధ్యతను మీరు పరిపూర్ణంగా గనక నిర్వర్తించినట్లయితే విజయం ఖచ్చితంగా మీ వైపే ఉంటుంది. మాటలతో శత్రుత్వాలు పెంచుకోకుండా మాట్లాడేటటువంటి మాటలతో బంధం పెంచుకునేటటువంటి విధంగా ఉండాలి. ఇక్కడ మీరు ఓం హనుమతే నమః అనే మంత్ర జపం చేయడం చాలా మంచిది, కొంచెం అనారోగ్యంతో ఉన్నటువంటి వారు. 12వ తేదీ మధ్యాహ్నం 1:41 నుంచి 14వ తేదీ రాత్రి 12:40 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సంబంధాలు, భాగస్వామ్యాలు కొంచెం కీలకంగా మారుతూ ఉంటాయి. కుటుంబ సమస్యలు అంటే ఇప్పటిదాకా పైకి పెద్దగా నివురు కప్పిన నిప్పులాగా ఉన్నటువంటి సమస్యలు పైకి వచ్చే అవకాశాలుంటాయి. దాంపత్య జీవితంలో సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యాలలో స్పష్టత అవసరం. అవివాహితులకు కొన్ని పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి చిన్నవి అయినప్పటికీ అపార్థాల దిశగా అడుగులు పడే అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 14వ తేదీ రాత్రి 12:40 నుంచి 17వ తేదీ ఉదయం 9:04 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. చెయ్యకూడనటువంటి పనులు చెయ్యాలి అనేటటువంటి మనస్సు పీకుతూ ఉంటుంది. ఎవరైతే చెయ్యకూడనటువంటి పనులు చేస్తూ ఉంటారో వాటి కారణం చేత మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంటుంది. రహస్యపరమైనటువంటి విషయాలని బయటపడే అవకాశం ఉంటాయి. ఆరోగ్యమే శ్రద్ధ చాలా అవసరం. అయితే ఇది అంతర్గతమైనటువంటి మార్పును కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. 17వ తేదీ ఉదయం 9:04 నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 2:57 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది మీకు ఇక్కడ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మీ జన్మరాశికి 9వ స్థానంలో జరుగుతున్నప్పుడు అదృష్టం మిథున రాశి వారి వైపు బలంగా పనిచేస్తుంది అని చెప్పాలి. ప్రయాణాలు, పరీక్షలు, ఇంటర్వ్యూలుకి విదేశీ అవకాశాలకు అనుకూలంగా మారుతుంది. విదేశీ యోగం కోసం ప్రయత్నించేటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. గురువుల యొక్క ఆశీర్వాదం కూడా చక్కగా లభిస్తుంది అని చెప్పాలి. 19వ తేదీ మధ్యాహ్నం 2:57 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే కీలకమైనటువంటి మార్పులు కలిగేటటువంటి విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, కానీ గుర్తింపు కూడా పెరుగుతుంది అని చెప్పాలి. వ్యాపారస్తులకు మంచి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. మీ పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా చూసుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మిథున రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉందో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో మీరు ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోష నివారణ చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. శుభం.